జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయం దరూరి క్యాంపులో రామాయణ ప్రవచనాలు అనంతశ్రీ విభూషిత శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామాంజ జీయర్ స్వామీజీ చే ఆదివారం నుండి కొనసాగా మంగళవారం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రవచనాలు నిర్వహించిన స్వామీజీని ఘనంగా సత్కరించారు. భక్తులు విశేష సంఖ్య పాల్గొని రామాయణ ప్రవచనాన్ని విని నేత్రానంద భరితులయ్యారు. అలా సత్యమైంది. అందుకని శత్రుఘ్నం నిత్య శత్రువులైనటువంటి భరతుడి యొక్క భక్తుడిగా శత్రుఘ్నుడిని దూరంగా తీసుకెళ్ళి, కానీ మనం లక్ష్మణుడు ఉన్నాడని ఇది కనుక చరిత్ర చూసిన తర్వాత సీతమ్మ ఏంటి నాకు నేర్పించడానికి ఆచరణలోనే కదా. అంటే శరణాగతుడైనటువంటి జీవుడు ఎలా ఉండాలో తెలుసునండి. శరణాగతుడైనటువంటి వాడంటే ఎవరు జీవించాలో చూపించింది సీతమ్మ. ప్రబలుడైనటువంటి వాడికి 2 లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. ఇతరుల యొక్క రక్షణ అపేక్షించకూడదు. ఈ 2 లక్షణాలు ఇతరుల యొక్క రక్షణ అపేక్షించకూడదు. వీటిని చూపించింది మనకు సీతమ్మ. అంటే లోకంలో ప్రపంచం ఇలా ఉండాలని చూపించడం కోసమే తను ఆచరణ చూపించింది. తనకు అవసరమా? ఎలా ఎక్కడ చూపించింది? రావణాసురుడు వచ్చాడు సీతమ్మని తీసుకుని వెళ్ళడానికి. సరే, మారీచుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు మాయగాడు, మాయా రూపాలు ధరించగలవాడు. సీతమ్మ యొక్క సౌందర్యాన్ని గురించి శూర్పణఖ చెప్పింది. ఆ శూర్పణఖ చెబితే శూర్పణఖ యొక్క మాటల వల్ల సీతమ్మ యొక్క సౌందర్యాన్ని తెలుసుకున్నటువంటి రావణాసురుడు ఎలాగైనా సరే సీతమ్మని పొందాలనుకున్నాడు, అపహరించాలనుకున్నాడు. అపహరించాలనుకుంటే దానితో పాటు ఈవిడ చెప్పింది శూర్పణఖ వాళ్ళ తమ్ముడు ఒకడు ఉన్నాడు. అతను కూడా చాలా భయంకరమైనటువంటి శక్తి గలవాడు రాముడితో పాటు. అందుకని ఆలోచించి మరి రాముడిని సీతమ్మ దగ్గర నుంచి తప్పించాలి. తప్పిస్తే కానీ దొంగతనంగా ఆమెని తీసుకురావడానికి అవకాశం ఉండదు. దానికోసం మారీచుడిని ఆశ్రయించాడు రావణాసురుడు. నీకు మాయా శరీరాలు పొందడం చాలా సులువు కదా, నీకు వచ్చు కదా మాయా విద్యలు, కనుక నువ్వు నాకు ఉపకరించాలి అన్నాడు. వెళ్ళి మారీచుడి దగ్గర. మారీచుడు అన్నాడు, అతను ఒక కుటీరం పట్టుకొని ఒక ఋషిలాగా జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటి నుంచి వచ్చింది వీడికి బుద్ధి? వీడు రాక్షసుడు. వీడు ఎందుకు ఇలా బతుకుతున్నాడు అది కూడా చెప్తాడు సార్. దానివల్ల వచ్చాడు రావణాసురుడు. వస్తే మారీచుడు చూశాడు, ఉడికి రాలే మహానుభావుడు, ఏమిటి ఆశ్చర్యం నా దగ్గరికి వచ్చావు అని అడిగాడు. అడిగితే అప్పుడు అన్నాడు, నీతో నాకు పని పడింది. ఏమిటి ఆ పని అన్నాడు. సీత చాలా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగింది కదా, శూర్పణఖ చెప్పింది. కనుక సీతను నేను అపహరించాలి, కానీ రాముడు ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. రాముడు ఉన్నప్పుడు అక్కడ సాధ్యం కాదు కనుక సీత ఒంటరిగా ఉన్నప్పుడు నేను వారిని అపహరించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని నువ్వు ఒక చిన్న ఉపాయం చేయాలన్నాడు. ఏమిటి? సహజంగా స్త్రీలకి ఏదైనా ఒక విచిత్రమైనటువంటి వస్తువు చూస్తే అది నాకు కావాలి అనే అపేక్ష కలుగుతుంది. కనుక అలా మోహపరచాలి. మామూలుగా ఉండేటువంటి జింక కన్నా కూడాను ఒక విచిత్రమైనటువంటి విలక్షణమైనటువంటి జింక అదనం తయారవ్వాలి. బంగారు లేడివి కావాలి. అసాధారణమైనటువంటి ఆ లేడి రూపంలో నువ్వు కనిపిస్తే తప్పనిసరిగా సీతాదేవి చూసి కోరుతుంది రామచంద్రుడిని. ఆ రామచంద్రుడిని కోరినప్పుడు రాముడు తప్పనిసరిగా నువ్వు మాయలేటివై వెళ్ళి అక్కడే సంచరిస్తూ ఉంటే సీతమ్మ చూసి రాముడిని అడిగితే రాముడు నీ వెనకాల పడతాడు. నువ్వు దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి రామచంద్రుడిని. అలా దూరంగా తీసుకుని వెళితే మరి లక్ష్మణుడు ఉన్నాడు కదా అన్నాడు అతను. అంటే ఆ లక్ష్మణుడిని కూడా తప్పించడానికి ఉపాయం చెప్తాను. ముందు ఇంకో మాట అన్నాడు మారీచుడు. ఒరే నాయన, నీకు ఈ పాడు ఎందుకు పుట్టింది, నా ప్రాణానికి వచ్చింది ఏంటి అన్నాడు. ఏదో సామెతలు కూడా చెప్తున్నాడు. వాడి వ్యక్తి పెళ్ళి ఏదో చావుకు వచ్చిందంటే అంటారు కదా, అది అలా. ఒరే నాయన, నీకు సీత
దగ్గరికి వచ్చి నన్ను చంపించడానికి ప్రయత్నం చేస్తావేంటన్నాడు. అంటే ఏమిటన్నాడు, నువ్వు అనుకుంటున్నావా రామచంద్రుడు దేవుడు అనుకుంటున్నావా? నేను అనుభవించాను. అతను అప్పుడు బ్రహ్మచారి, అతనికి ఇంకా వివాహం కూడా కాలేదు. బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి ఆ రాముడు కొట్టినటువంటి దెబ్బకి నేను 100 యోజనాల దూరం పడి ఆ పడినటువంటి ఆ దెబ్బ ఇప్పటికీ కూడా నువ్వు తగ్గకపోతే నేను బుద్ధిమంతుడై వచ్చి ఆశ్రమం పట్టుకొని తపస్సు చేసుకుంటున్నాను. నా దగ్గరికి ఎందుకు వచ్చేవరా నాయన? నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? నేను చేయను, నీకు కూడా హితోపదేశం చేస్తున్నాను. రాముడు అంటే సామాన్యుడు కాడు. నేను ఒక్కసారి దెబ్బతిన్నాను, దెబ్బతిన్న నేను బుద్ధిగా మారిపోయాను. నీకైతే నువ్వు చేసేటువంటి అపరాధం వల్ల ఈ వంశం అంతా కూడా నాశనం చేస్తాడు. రాముడి యొక్క పరాక్రమం నీకు తెలియదు సుమా. ఇప్పుడు అతను బ్రహ్మచారి కాదు, సాక్షాత్తు సీతాదేవి అనేటువంటి భార్యతో సహా ఉన్నాడు. ఇంకా బలం తేజస్సు పెరిగింది ఆయనకి అన్నాడు. కనుక ఆయన జోలికి వెళ్ళకు సుమా అని హితాన్ని కూడా ఉపదేశం చేశాడు. చేసి అన్నాడు, ఇప్పుడు నువ్వు కనుక ఇలా చెప్పావు, నేను మాయలేడిగా వెళ్తాను, రాముడు నా వెనకాల పడతాడు, నన్ను చంపకుండా వదులుతాడా అన్నాడు. అప్పుడు వదిలేడు, ఏదో బతికి వాళ్ళు బతుకుంటే బలసాగుతున్నచ్చు అని బతుకుతున్నాను నేను. ఇప్పుడు ఎందుకయ్యా నన్ను ఇట్లా చంపిస్తావు? అప్పుడు చంపకుండా ఉంటాడా అన్నాడు. ఓహో, రాముడు నిన్ను చంపుతాడని నువ్వు భయపడుతున్నావా? మరి ఒట్టిలో దెబ్బకే వేడు కాక భయం పోలేదు. వృక్షేపశ్యామి అని అదో కనిపిస్తున్నా, ఎక్కడ చూస్తే అక్కడ నాకు రాముడే కనిపిస్తున్నాడు రా బాబు ఇప్పుడు దాకా కూడా దెబ్బకి. అలాంటిది ఇంకా నన్ను చంపకుండా ఈసారి దొరికితే చంపకుండా వదిలేస్తాడా నన్ను అన్నాడు. నన్నెందుకు, నేను సుఖంగా బతుకుతున్నా, వదిలి వెళ్ళవయ్యా, నువ్వు కూడా సుఖంగా బతకవయ్యా ఇలాంటి ఆలోచనలు మానుకోండి అన్నాడు. అప్పుడు రావణాసురుడు అన్నాడు, మారీచా ఒకటి గుర్తుంచుకో, నువ్వు కనుక ఈ లేడీగా అయ్యి నా మాట విని లేడీగా అయ్యి నువ్వు వెళ్ళావు అంటే రాముడు చంపుతాడు, నువ్వు భయపడుతున్నావు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట కనుక వినకపోతే నేను చంపుతాను, నీకు ఎట్లా అయినా మృత్యువు తప్పదు. కనుక నువ్వు వెళ్ళకపోతే నేను చంపుతాను, వెళితే రాముడు చంపుతాడు. నెక్స్ట్ నాకు ఏం కావాలో కోరుకో అన్నాడు. అంటే మాకు గోపాలాచార్య స్వామి ఆచార్యుడు ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు. చిన్నదే అయినా చస్తే మంచి చావు చావాలి అని రాశారు ఒక పుస్తకం. చస్తే మంచి చావు చావాలి. వీడు మారీచుడు ఆలోచనలో పడ్డాడు. సరే బాబు, ఎట్లా అయినా చావు తప్పదు. వెళితే రాముడి చేత, వెళ్ళకపోతే రావణాసురుడి చేత. నేను ఎవరి చేత చస్తే మంచిది ఆలోచించాడు. చచ్చేదేదో రాముడి చేతిలో చస్తే మోక్షం వస్తుంది, వీడి చేతిలో చస్తే నాకు మళ్ళీ రాక్షసు జరిపేదే అనుకున్నాడు కదా. అందుకని వెంటనే అంగీకరించాడు. సరే నేను వెళ్ళొస్తాను, ఎటు తప్పదు కదా చాలు, అదే మంచిది, నాకు మోక్షమైన పొందుతాను రాముడి చేతిలో అని తాను మాయలేడి కాబట్టి అని వెళ్ళాడు. దూరంగా తీసుకుని వెళుతుంటే విసుగు చెందినటువంటి రాముడు తప్పనిసరిగా బాణం వేయక మానడు, వేస్తాడు. వేసినప్పుడు నీకు చచ్చేటప్పుడు కూడా నాకు ఉపకారం చేసి చావన్నాడు. సీత ఆ లక్ష్మణ అని సత్యవంతో సీతమ్మ వింటుంది. రాముడికి ఏదో కష్టం కలిగింది అని భ్రమిస్తుంది. ఆ భ్రమ కలిగించడానికి నువ్వు తప్పనిసరిగా ఆ మాట అన్నాడు. స్వయంగా సీతమ్మ లక్ష్మణుని పంపించేసిన తర్వాత నాకు సులువైపోతుంది మార్గం, ఒంటరిగా ఉన్నటువంటి సీతను నేను అపహరించడానికి వీలు. అలాగే చేశాడు. వాడు వచ్చాడు, అలా తిరుగుతుంటే సీతమ్మ నిజంగానే చూసినటువంటి సీతమ్మ కోరిన తర్వాత పాపం అడవుల్లో నివసిస్తుంది. రాముడి మీద ఉండేటువంటి ప్రేమ చేత రాముడితో పాటే తిరుగుతూ కానీ అక్కడ లక్ష్మణస్వామి చాలా తెలివిగలవాడు. లక్ష్మణస్వామి చాలా తెలివిగలవాడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నా నువ్వు వెళుతున్నావు కానీ నాకు ఇందులో ఏదో మోసం ఉన్నదని అనిపిస్తోంది అన్నాడు. అది బంగారు లేడి. బంగారు లేడిగా సహజమైనటువంటి లేడులో ఎన్నో చూశాం కానీ బంగారు లేడి ఇంతవరకు చూడలేదు. ఇది విచిత్రంగా ఉంది. సరే ఒకటి పోనీ ఏదైనా ఒకటి అరుదుగా ఎక్కడైనా వచ్చింది అని అనుకుందామేమో. ఏమిటది?
ఎక్కడైనా సరే నువ్వు లేళ్లను చూస్తావు, లేళ్ళు ఎప్పుడు గుంపులుగానే తిరుగుతాయి తప్ప ఒంటరిగా తిరగవు. ఇది ఒంటరిగా తిరుగుతున్నది. ఒంటరిగా తిరుగుతున్నది అంటే తప్పనిసరిగా ఇందులో మోసం ఉన్నది. అలా వెళ్ళినటువంటి రాముడు అలా వెంటాడుతూ వెళ్తే దూరంగానే నిజంగానే తీసుకెళ్ళాడు. రాముడికి విసుగు వచ్చి ఒకటి కొట్టాడు. కొట్టగానే పడిపోతూ ఆ లక్ష్మణ ఆ సీత అంటూనే వచ్చాడు. అది వినిపించింది సీతమ్మకి. వెంటనే గట్టిగా అరిచింది, లక్ష్మణ లక్ష్మణ ఎక్కడున్నావు అన్నది. అమ్మ ఏమన్నాడు? ఒక్కరు నన్ను వెళ్ళిపోవాలి, రాముడికి ఏదో ప్రమాదం జరిగింది, వెంటనే వెళ్ళు, నీ అన్న రక్షించాలి, రక్షించు అన్నారు. అంటే అప్పుడు లక్ష్మణుడు అన్నాడు ప్రశాంతంగా, రాముడికి నష్టం కలగడండి, రాముడికి ఎప్పుడు కూడా నష్టం కలగదు, నువ్వేం బెంగపడక్కర్లేదు, నేనున్నాను, నేను చెప్తున్నాను, ఇది యథార్థం అన్నాడు. కానీ భర్త ఆవిడ భర్తని రక్షించడానికి వెళ్ళవలసిన తమ్ముడు ఇలా మాట్లాడుతుంటే కొద్దిగా అనుమానం కలిగింది ఈవిడి. వెంటనే అన్నది, లక్ష్మణ నువ్వు నా మీద ఏదో చెడ్డ అభిప్రాయాన్ని పెట్టుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కావచ్చు, జ్ఞాపకం పెట్టుకో, రాముడే కనుక నాకు లేకపోతే నా జీవితమే లేదు, నేను చనిపోతాను సుమా, నేను బ్రతికేదాన్ని కాదు, నీకు నేను లభించేదాన్ని కాదు, ఇలా మాట్లాడేది సీత. విత్తపోయాడు లక్ష్మణస్వామి. తల్లి తర్వాత తల్లిలాగా చూసుకుంటున్నటువంటి ఆ సీతమ్మ అన్న మాటలు జీర్ణం కాలేదు. అందుకని లక్ష్మణస్వామి వెంటనే అక్కడి నుంచి తలకాయ ఉంచుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో రావణాసురుడు వచ్చాడు, ఒక సాధు వేషం వేసుకొని అక్కడికి రావడం, అక్కడ భిక్ష అడగడం, ఆ భిక్ష అడిగితే భిక్ష వేయడానికి వచ్చినటువంటి సీతమ్మని తీసుకోవడం, తన అక్కడి మీద కూర్చోబెట్టుకోవడం, పట్టుకోవడం అలా రావణాసురుడు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ మాయ లేడి రూపంలో. సరే, ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయంలో ప్రపన్నుడైనటువంటి వాడు తన రక్షణ తాను చేసుకోకూడదు. సీతను చేసుకోలేదు, పట్టుకెళ్తుంటే అందులో పట్టు విడిపోయింది. కానీ గొడవ చేసింది, పెద్దగా ఏడ్చింది. గొడవ ఏడ్చుతూ కనిపించినటువంటి ఆ గోదావరిని గట్టిగా ప్రార్థించింది. గోదావరి, అదిగో రాముడికి చెప్పు, నన్ను తీసుకుని వెళుతున్నాడు, ఈ రావణాసురుడు తీసుకుని వెళుతున్నాడు తల్లి అని నమస్కరిస్తూ చెప్పింది. కనిపించిన ప్రతి వ్యక్తికి చెప్పుకుంటూనే వెళ్ళేది. అక్కడే జటాయువు విన్నాడు ఈ మాటని. జటాయువు కూడా విని వెంటనే దానితో యుద్ధం చేయడం కోసం రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళాడు. కానీ అతను వృద్ధుడవడం వల్ల 60,000 సంవత్సరాల వయస్సుదని, దశరథుడితో సమానమైనటువంటి వయస్సు. అంత వయస్సుతో ఉన్నటువంటి దశరథుడికి స్నేహితుడు కూడా కనుక అట్లాంటి వ్యక్తి యుద్ధం చేయలేక చేశాడు. పాపం చాలా కష్టపడ్డాడు. చివరికి అతను రెక్కలు దక్కొట్టేస్తే కింద పడిపోయినటువంటి అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా రాముడు వస్తే రాముడికి ఈ వార్త చెప్పి చనిపోవాలని ఎదురు చూస్తూ కూర్చున్నాడు కదా. సరే, మొత్తం మీద ఇక్కడ ఒక చిన్న విషయం మనం ఆలోచించారు. రామాయణం, భాగవతం ఈ రెండింటిలో చాలా తమాషైన పోలికలు ఉంటాయి. అక్కడ రామాయణంలోనేమో దశరథుడు భగవంతుడి యొక్క తండ్రి, ఇక్కడ భాగవతంలోనేమో కృష్ణుడి యొక్క తండ్రి వసుదేవుడు కదా. ఎంత భాగ్యవంతుడు! సాక్షాత్తు భగవంతుడికే తండ్రి ఇవ్వగలిగేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వారు ఏమండి. అలా అయినటువంటి వీళ్ళ ఇద్దరిలో అంటే దశరథుడు వసుదేవుడు, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు అని వస్తుంది. ఇద్దరు భగవంతుడికి తండ్రులే అంటే ఇద్దరు గొప్పవాళ్ళే కదా అవుతారని మనం ఉద్దేశిస్తున్నాం. కానీ కాదట, ఇద్దరిలో కూడా ఒకరు గొప్పవారు ఉన్నారు. ఎవరు ఏమండి? వసుదేవుడుట. ఎందుకని? భగవంతుడు, రాముడు మనిషి కాదు, రాముడు కూడా భగవంతుడే కదా. భగవంతుడు కానీ మనిషి లెక్క అయితే ఉంటే మాత్రం భగవంతుడే. ఒకటి గుర్తుంచుకోండి,
మనం చెప్పాను, ధర్మాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సామాన్య ధర్మం, రెండు విశేష ధర్మం. భగవంతుడు ఒక్కడే విశేష ధర్మం. అతను కాకుండా మిగిలినవన్నీ సామాన్య ధర్మాలే. భగవంతుడు కాకుండా ఉన్నటువంటి ధర్మాలన్నీ సామాన్య ధర్మాలు. భగవంతుడు ఒక్కడే విశేష ధర్మం. రెండు ధర్మాలు. మనం ఎప్పుడైనా సరే ఈ రెండు మనకు ఎదురుపడ్డాయి అనుకోండి, మనం దేనికి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలి? విశేష ధర్మానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణ చెప్తాను మీకు. మనలో కావాల్సి అయితే నేను రోడ్డు మీద సగం దూరం వచ్చి ఉండగా అతని ఫ్రెండ్ ఒకటి ఎదురుపడ్డాడు. వచ్చినాయి, నువ్వు కూడా వస్తావా, రా 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 అన్నాడు. ఏం చేస్తాను? ఇప్పటికి రేపు సామాన్య ధర్మం, విశేష ధర్మం. సామాన్య ధర్మం ఏంటి? లౌకిక సుఖం. లోకంలో సామాన్య ధర్మానికి విలువించి విశేష ధర్మాన్ని వదిలేస్తుంది. సామాన్య ధర్మానికి విలువించి విశేష ధర్మాన్ని వదిలేస్తే స్వర్గం. స్వర్గం వచ్చిందని రామాయణమే చెప్పింది. దీనికి ఇంకో ప్రమాణం ఏంటి అని అంటే, ఒకసారి ఆ బ్రహ్మాది దేవతలందరూ వస్తారు రామచంద్రుడిని ఇంకా అవతార పరిసమాప్త వచ్చినప్పుడు నా తండ్రిని, వాళ్ళ తండ్రిని కూడా రాముడు చూసినట్టుగా ఆయన ప్రమాణం రామాయణ. దేవతల అంటే మనం రామాయణం ద్వారా నేర్చుకోవాల్సిన ఇంకొక విశేషం ఏమిటి అంటే, మనం సామాన్య ధర్మానికి కాదు విలువకోవాల్సింది ఎప్పుడు మనం ఈ రెండు ఎదురుపడినప్పుడు. ఆయన రామావతారంలో గోదావరితో సంబంధం. ఆయనకి రెండు ఎదురుపడ్డాయి. ఒకటి సామాన్య ధర్మం ఎదురుపడింది, విశేష ధర్మం ఎదురుపడింది. సామాన్య ధర్మం ఏది? సత్యవాక్య పరిపాలన. విశేష ధర్మం ఏది? శ్రీరామచంద్రుడు. ఈ రెండు ఎదురుపడినప్పుడు ఆయన ఏం చేశాడు? దేనికి విలువించాడు? రాముడికి విలువించాడా? సత్యవాక్య పరిపాలనకి ఇచ్చాడా? సామాన్య ధర్మం అయినటువంటి సత్యవాక్య పరిపాలనకి మాత్రమే విలువించాడు రామచంద్రుడి వనవాసానికి పోయి. అది అందువల్ల దశరథుడు స్వర్గాన్నే పొందాడు, మోక్షం పొందలేదు అని రామాయణం చెప్పాడు. ప్రస్తుడయ్యాడు. మరి వసుదేవుడి దగ్గర కూడా ఇలాంటిదే వచ్చింది. ఇద్దరు తండ్రులే, ఇద్దరికి ఇలాంటివి వచ్చింది. తమాషా, అదే పరీక్ష అండి. వసుదేవుడు కూడా ఇలాగే వచ్చింది. సత్యవాక్య పరిపాలన భగవంతుడు. ఎక్కడొచ్చింది? కంసుడికి అతను ప్రమాణం చేశాడు. దేవకీదేవిని చంపేస్తానంటే ఆ శరీరవాణి యొక్క వాక్కులు విని, ఇదిగో నీకు నువ్వు తీసుకొని వెళుతున్న నీ చెల్లెల యొక్క అష్టమ గర్భంలో నీ శత్రువు పుడుతున్నాడని చెప్పినటువంటి దాన్ని విని వెంటనే కత్తి తీసి ఆమెను చంపాలని ప్రయత్నం చేస్తుంటే వసుదేవుడు కాళ్ళు పెట్టుకొని ప్రార్థించాడు. మహానుభావులు, ఎందుకు చంపేస్తావు? నువ్వు క్షత్రియుడు అయ్యా, నువ్వేంటి ఆడపిల్లను చంపడం ఏంటి? ఇన్ని రకాలు చెప్తే వినకపోతే అప్పుడు చివరి ఉపాయంగా ఒక మాట చెప్పాడు, నీకు గుర్తుంచుకో. అది చెప్పింది అష్టమ గర్భం అన్నది. అష్టమ గర్భం వల్ల నీకు మృత్యువు తప్ప దేవకి వల్ల ప్రత్యక్షంగా నీకేం మృత్యువు లేదు కదా, కనుక నా మాట నమ్ము. నా సంతానాన్ని అందరికీ పుట్టగానే నీకు ఇచ్చేస్తాను. నా సంతానం అంతటినీ చంపేసుకో, కానీ దేవకిని వదిలి అని అడిగాడు. అప్పుడు కంసుడు అన్నాడు, నీ మాటలో ఎంత సత్యం ఉన్నది, నేను ఎట్లా నమ్మాలి? ఇది నమ్మదగిందేనా అన్నాడు. లేదు లేదు, మా సూర్యవంశంలో ఎప్పుడు కూడా ఇంతవరకు అబద్ధం ఆడలేదు, ఎప్పుడు మేము అబద్ధం ఆడలేదు, మా వంశానికే లేదు. నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను, తప్పనిసరిగా నేను నా సంతానాన్ని కూడా నీకు ఇచ్చేస్తాను. ఇస్తానన్నటువంటి వసుదేవుడు ఇచ్చాడా? కృష్ణుడిని ఇచ్చాడా? ఇవ్వలేదు. అంటే ఇక్కడ దేనికి విలువ ఇచ్చాడు అతను? సామాన్య ధర్మానికి ఇచ్చాడా, విశేష ధర్మానికి ఇచ్చాడా? అరే నేను పిల్లవాడు కృష్ణుడు చెప్పాడు, నారాయణుడు సాక్షాత్కరించి వాళ్ళకి చెప్పాడు, అబ్బాయి నేను పుట్టగానే నన్ను తీసుకుని వెళ్ళిపోయి గోకులంలో పెట్టేయండి, యశోద పక్కన ఉన్నటువంటి పిల్లలు తెచ్చేవాడిని ఇక్కడ పెట్టుకోండి మాటలను చెప్పిన తర్వాత అయ్యో ఎలా సాధ్యం అవుతుంది, నేను కంసుడికి మాట ఇచ్చాను కదా,
నేను నా సత్యవాక్య పరిపాలన, నేను మా వంశం అంతా కూడా నా వల్ల చెడిపోతుంది కదా, నేను ఎట్లా ఒప్పుకుంటాను, నేను అబద్ధం ఆడను, నేను వంశుడికే ఉపయోగిస్తానని ఉపయోగాడా? సామాన్య ధర్మాన్ని తుంగలో దొక్కిపారేశాడు, విశేష ధర్మమైన పరమాత్మను తీసుకుని వెళ్ళి ఆయన ఎలా చెప్పాడో అలా చేశాడు. అందుకే ఆయనకి ఈ లోకంలోనూ బంధాలు విప్పదీసింది పరమాత్మే, ఈ లోకం నుంచి బంధాలు కూడా విప్పదీసింది ఆయన.